నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఐదేళ్లే ఉమ్మడి రాజధాని టీజేఏసీ. విభజన తీరుపై మండిపడ్డ జయప్రకాష్ నారాయణ. తెలంగాణ ఐఐసిటి కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయ నిధి కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీష్ రావు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిపి సివి ఆనంద్. తాగిన మైకంలో మిత్రుని హత్య. న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాలు కాకుండా 3 నుంచి 5 సంవత్సరాల వ్యవధికి మాత్రమే పరిమితం చేయాలని టీజేఏసీ డిమాండ్ చేసింది. అన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచినట్లయితే ఇరు ప్రాంతాల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. మంత్రుల బృందానికి తెలంగాణ ప్రజల తరపున సమర్పించబోయే నివేదికపై టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై కసరత్తు చేసింది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కాకుండా తాత్కాలిక రాజధానిగా మాత్రమే బిల్లులో సాంకేతికంగా పేర్కొనాలని మంత్రుల బృందాన్ని కోరాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ను కేంద్ర పాలితం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, అలాగే రెవెన్యూ, హోంశాఖలు తెలంగాణ ప్రభుత్వం పరిధిలోనే ఉండాలని తన నివేదికలో స్పష్టం చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో ఇరు ప్రాంతాల పరిపాలనా వ్యవహారాల అంశాలపై కూడా చర్చ జరిగింది. ఆంధ్ర రాజధానికి సచివాలయం, ఇతర కార్యాలయాలు ఉండే ఖైరతాబాద్, నాంపల్లి మండలాలపై మాత్రమే అధికారాన్ని కేంద్ర హోంశాఖ పరిధిలో పెట్టుకుంటేనే సరిపోతుందని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా మంత్రుల బృందానికి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సీమాంధ్ర రాజధానిని నిర్మించుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మించుకునేందుకు కూడా ప్యాకేజీని కోరాలని టీజేఏసీ నిర్ణయించినట్టు తెలిసింది. జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జరిగిన భేటీ సందర్భంగా 11 అంశాలపై నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటిపారుదల రంగంపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు, ఉద్యోగుల వ్యవహారాలు, కేంద్ర సర్వీసులపై తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, రిటైర్డ్ ఐఏఎస్ రామ్ లక్ష్మణ్, బొగ్గు సమస్యలపై జేఏసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్, హైదరాబాద్ అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, హైకోర్టు విభజనపై న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, ఆర్టికల్ 371D పై సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి, ఉన్నత విద్యారంగంపై తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, విద్యుత్ రంగంపై రఘు, ఆర్టీసీపై అశ్వత్థామరెడ్డి, వైద్య విద్యా సమస్యలపై మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి రమేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా మంత్రుల బృందం పని విధానాన్ని టీఆర్ఎస్ నేతలు కేశవరావు, వినోద్ కుమార్ వివరించారు. ఢిల్లీలో రోజురోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలను సమావేశానికి అందించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ, అశోక్ కుమార్ యాదవ్, నరహరి వేణుగోపాల్ రెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి గోవర్ధన్, టీఆర్ఎస్ నేత నాయన్ నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రత్యేక సమైక్య డిమాండ్లు బలంగా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బలవంతంగా కలిపి ఉంచడం గానీ విభజించడం కానీ అంత సులభంగా సాధ్యం కాదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. అయితే ఈ వంకతో కేంద్ర ప్రభుత్వం రాచరిక వ్యవస్థలా ఇష్టమొచ్చినట్లు తన నిర్ణయాన్ని రాష్ట్రంపై రుద్ది సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడం సహించరాని విషయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ 2గా విభజించాలా, 3గా చేయాలా, ఇంకేమైనా ఏర్పాట్లు ఉండాలా అన్న అంశాన్ని తెలుగు నేల మీదే తేల్చాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ లక్ష్మణ్ రెడ్డి, ప్రతినిధులు రామకృష్ణ, ఆంజనేయులతో కూడిన ప్రతినిధి బృందం గురువారం జేపీని లోక్సత్తా కార్యాలయంలో కలిసింది. అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర సామరస్య పరిష్కారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లోక్సత్తా స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ప్రయత్నం జరగకుండా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా కేంద్రం నియంతృత్వ ధోరణితో విభజన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నాటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు కూడా ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలకు విలువ ఇచ్చి నిర్ణయాలు తీసుకున్నారని, రష్యాలో నియంతృత్వం ఉన్నప్పుడు కూడా స్టాలిన్ వంటి తిరుగులేని నేతలు రాష్ట్రాల ఉనికి విషయంలో జోక్యం
చేసుకునే సాహసం చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్రాల అధికారం విషయంలోనే ఒక పరిధికి దాటి జోక్యం చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదని, అలాంటప్పుడు రాష్ట్రాల ఉనికి విషయంలో ఇష్టం వచ్చినట్లు ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత వి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం చేసే ప్రయత్నాలకు లోక్సత్తా కలిసి వస్తుందని, అసెంబ్లీ నిర్ణయానికి భిన్నంగా కేంద్రం ముందుకు వెళ్తే ప్రతిఘటిస్తామని జేపీ హామీ ఇచ్చారని తెలిపారు. నవీన్ పట్నాయక్, శరద్ యాదవ్, కరుణానిధి, మమతా బెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని జేపీ సూచించారన్నారు. ఈ సమావేశంలో లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. తార్నాక ఐఐసిటిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సహాయ నిధి కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ సీఎల్పీ ఉపనేత సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని తెలంగాణ ఐఐసిటి ప్రైవేట్ ఎంప్లాయీస్ సహాయ నిధి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల సహాయ నిధికి 50,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు స్వీపర్లు, అటెండర్లు, వాచ్మెన్లుగా ప్రైవేటు కొలువులకే పరిమితం చేశారని, హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం రంగస్థలాలను తీసుకొచ్చింది నిజాం నవాబ్ పుణ్యమేనని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకుండే అవకాశాలు మాకుంటాయి, మీకుండే అవకాశాలు మీకుంటాయన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ సంపూర్ణ తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్, స్వీపర్ నౌకర్లు, ఈ చెప్రాసి నౌకర్లు, పనిచేసే నౌకర్లు మనకైపోయినాయి. డైరెక్టర్లు, కమిషనర్స్ అంతా వాళ్ళైపోయినటువంటి పరిస్థితి అయిపోయింది మనకు. ఇది చాలా బాధాకరమే. సరే, ఏది ఏమైనా మీరంతా తెలంగాణ బిడ్డలు కనుక ఒక మంచి కార్యక్రమం మా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిండు. మరి నా వంతు సహకారంగా నేను ఒక 50,000, మా బేతి సుభాష్ రెడ్డి ఒక 50,000, ₹1,00,000 మీ సహాయ నిధికి అందజేస్తాం. మా సైంటిస్టులకు కూడా చెప్పిన, అరే మీరు కూడా కొద్దిగా సాయం చేయండి, మీ నుంచి టెక్నాలజీ తీసుకున్న వాళ్ళకి కూడా చెప్పి కొద్దిగా మా వాళ్ళకి సాయం చేపియాలని చెప్పి లోపల మీ సైంటిస్టులకు కూడా చెప్పిన. ఇప్పుడే ముఖ్యంగా ఏంటంటే కొన్ని మనం చేసుకునే అవకాశం ఉంది. పక్కనే CCMBలో బోనస్ ఇస్తారు. ఎట్లా గోడ యువతల ఐఐసిటీలో బోనస్ ఉండదంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే, 2 మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నాయి. గోడ అవతలనేమో డ్రెస్ కోడ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, గోడ యువతల బోనస్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే ఇదేం పద్ధతి అని చెప్పి నేను గట్టిగా అడిగిన. ఇప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని నేను జైపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా. మీకు కూడా డ్రెస్ కోడ్, బోనస్ వచ్చే విధంగా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అదేంటి పరిస్థితి లేదు. మరి 25 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకా కూడా రెగ్యులర్ ఉద్యోగులు కాకపోవడం అనేది కూడా నిజంగా చాలా బాధాకరం. డెఫినెట్ గా ఈ విషయంలో ఏమాత్రం అవకాశం ఉన్నా, అయితే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిందేమో రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసుకుంటామన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం అయింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కింద రాదు. మరి దీన్ని కూడా ఎట్లా చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇదేమైందంటే ఈ ఒక్క దాంట్లో చేస్తే దేశంలో ఉండే అన్ని ఐఐసిటీలకు కూడా ఇది వర్తించాల్సి ఉంటుంది. అందువల్ల కేంద్ర మంత్రితోని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయాలి. కానీ ఈ లోపు మనం చేసుకోగలిగే అవకాశాలు ఏమున్నాయి? డ్రెస్ కోడ్ కావచ్చు, బోనస్ కావచ్చు, సూపర్ స్కిల్డ్ కానీ ఇటువంటివన్నీ మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ ఆయన్ని దీనికి మంత్రిగా ఉన్నాడు కనుక వారిని మాట్లాడి ఈ చేసుకోగలిగే అవకాశాలన్నీ మీకు తొందరగా చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లే మేము ₹1,00,000 సహాయ నిధికి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను సుభాష్ రెడ్డి గారు మీకు అందజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం మొదలుగా స్టార్ట్ కాదు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్,
రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్రముడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, beside చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు.
పోలీసు సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఓపెన్ హౌస్ ని సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిద్రపోతున్నా, పండుగలు చేసుకుంటున్నా పోలీసులు మాత్రం విధులు నిర్వహిస్తుంటారని, ప్రజల మాన ప్రాణాలను కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తుంటారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం అసూలు బాసిన రక్షక భటులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలను, ట్రాఫిక్ పరికరాల గురించి విద్యార్థులకు ఓపెన్ హౌస్ లో సిపి వివరించారు. రిస్క్ టీం సిబ్బంది చేసిన పలు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మేము పోలీస్ సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నాము. దేశవ్యాప్తంగా ప్రతి పోలీస్ యూనిట్లో వారం రోజుల పాటు పోలీస్ వారోత్సవాలని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈసారి సైబరాబాద్ కమిషనరేట్లో ఈ రోజుని పురస్కరించుకొని మేము అనేక కార్యక్రమాల్ని చేపడుతున్నాము. ముందుగా మా ప్రతి జోన్లో లా అండ్ ఆర్డర్ జోన్స్, పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న స్కూల్స్ నుండి పిల్లల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారనేది పబ్లిక్లో స్కూల్ పిల్లలతో అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే కాకుండా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, అంటే పోలీస్ టీమ్స్ పైన, పోలీస్ సంబంధించిన సబ్జెక్ట్ పైన ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఈ 21వ తేదీ ప్రైజెస్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ట్రాఫిక్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వారికి చూపించాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతను కాపాడే క్రమంలో ఈ డిపార్ట్మెంట్ చెందిన అనేక మంది కానిస్టేబుల్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాణాల్ని అర్పిస్తున్నారు. ఈ సంవత్సరం మన దేశంలో 756 మంది ఇంతమంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఆ సంఖ్య ఒకటే ఉంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో దాదాపు 100 పైన ఈ సంఖ్య ఉండేది. అయితే ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది ఈ ప్రజల ప్రాణాలు, వాళ్ళ ప్రాపర్టీ, ఆస్తుల్ని కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మీరు చూసుకోండి, ఇప్పుడు జరుగుతున్న యాజిటేషన్స్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన సిబ్బంది స్ట్రైక్లో ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పనిచేసి సమాజంలో శాంతిలో ఉన్న కానిస్టేబుల్స్, ఆఫీసర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉండి ఎటువంటి సమస్యలు రాకుండా, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ రాకుండా కృషి చేయవలసి వచ్చింది. సో ఇటువంటి త్యాగాల్ని పబ్లిక్ గుర్తు చేయాలని మేము సంవత్సరానికి ఒకసారి ఒకరోజు అక్టోబర్ 21 అనే రోజుని మేము పోలీస్ మార్టియర్స్ డేగా పాటించి వారి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన సిబ్బంది అందరి సేవల్ని గుర్తు చేయడానికి ఒక పరేడ్ అనేది ఏర్పాటు చేస్తాం. దాని ముందు 6 రోజులు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఎవరైతే వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారో వారి సేవల్ని స్మరిస్తూ వారి కోసం అంటే పబ్లిక్లో కూడా ఈ అవగాహన రావాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. మల్కాజ్గిరి మిర్జాల్గూడలోని ఆనంద్ విల్లా భవనంలో నివసించే వివాహితపై అదే భవనంలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. రాజు భార్య ఉష చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుంది. వివాహిత అయిన దివ్య సైతం ఆమె వద్ద చిట్టీలు వేసింది. దీంతో వారి మధ్య పరిచయం పెరిగింది. వివాహిత భర్త ఇంట్లో లేని సమయంలో ఇదే అదునుగా భావించిన రాజు భార్య వివాహితను గత నెల 26న తమ ప్లాట్ కు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చింది. వివాహిత స్పృహ తప్పడంతో రాజు ఆమెపై అత్యాచారం చేశాడు. కోలుకున్న తర్వాత బాధిత
మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమెను రాజు దంపతులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. 5 నెలల గర్భిణి అని తెలిసిన తనపై అత్యాచారం చేశాడన్న మల్కాజ్గిరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్ లో 5th ఫ్లోర్ లో చిట్టి వేస్తున్నాను అనేసి ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. ఆమె నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ఒకరోజు బాగా కడుపు నొప్పి అంటే ఇంటికి వచ్చి నేను ధన్యాలుగా సీన్ పెట్టేస్తాను అది ఇది అని చెప్పి రిలీఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు సాఫ్ట్ డ్రింక్ ఇచ్చిన తర్వాత డ్రౌజీగా అనిపించి ఇట్లా కళ్ళు మూతలు పడుతుంటే వాళ్ళ ఆయన వచ్చి బలాత్కారం చేశారు. అప్పుడు తన దగ్గర ఉండి డోర్ పెట్టేసి వెళ్ళింది. ఆ రోజు అట్లా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేసింది తనే. చేసి అక్కడ ఎవరికి చెప్తే చంపేస్తాను చెప్పొద్దు అని చెప్పి బెదిరించింది. తర్వాత కొద్ది రోజులకు మా ఆయనకి మా అమ్మకి చెప్పేసరికి వాళ్ళకి తెలిసిందనే విషయం వాళ్ళకి తెలిసినందుకు 20 మంది రౌడీలు వేసుకొని మా ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని పేదవాడికి చాలా దూరమైపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం మొదటి డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు తెల్ల కార్డు వారికి అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్రమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసియ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
తిరిగి స్వాగతం. కట్టుకున్న భర్త కట్నం తేవాలంటూ వేధించడంతో గీత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. 19 సంవత్సరాల వయసు గల గీతకి గత ఏడాది డిసెంబర్ నెలలో వివాహం జరిగింది. వారు ముషీరాబాద్ హరినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి హఠాత్తుగా చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతురాలి భర్తను కస్టడీలోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ అమర్కాంత్ రెడ్డి తెలియజేశారు. నిన్న సూసైడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. రీజన్ ఏంటంటే అమ్మాయి పెళ్ళి 10 months నిన్న మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ భార్య పడతానికి వచ్చిన తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. రీజన్ అమ్మాయి కంప్లైంట్ చేస్తున్నాడు అని ఈ విషయం చెప్తుంది. కంప్లైంట్ చేసినందుకు అమ్మగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 13న అల్వాల్ వెంకటాపురంకు చెందిన సాయి కిరణ్ అనే యువకుణ్ణి పాత కక్షల కారణంగా అదే ప్రాంతానికి చెందిన గాజుల రాజు, యుగేందర్, వంశీలతో పాటు మరో మైనర్ బాలుడు బండరాళ్లతో కొట్టి చంపి పడేశారు. అమ్మగూడ రైలు పట్టాల వద్ద అందరూ కలిసి మద్యం సేవించారు. తాగిన మైకంలో మృతుడు సాయి కిరణ్ స్నేహితులను మీ తల్లి చెల్లె అందంగా ఉంటారంటూ చెప్పడంతోనే వీరిరువురి మధ్య ఘర్షణకు పాల్పడ్డారు. రాజు, యుగేందర్, వంశీలతో పాటు మైనర్ బాలుడు నలుగురు కలిసి మద్యం మత్తులో ఉన్న సాయి కిరణ్ పై బండరాళ్లు కొట్టి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్నారు. వీరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ రాజు అనేటువంటి 10th క్లాస్ చదివిండు. ఈ వంశీయులు ఇంటర్మీడియట్ చదివింది. కిరణ్ అనేటువంటి 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అల్వాలు, తర్వాత వచ్చి వెంకటాపురము, తర్వాత తిరుమలగిరి ఏరియాలో ఉంటారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వీళ్ళకి గాంజా తాగడం అలవాటైంది. గాంజాకి అడిక్ట్ అయినారు. అడిక్ట్ అయితే ఈ కిరణ్ అనేటోడు వీళ్ళందరికంటే కొంచెం పెద్దోడు. వీడు ఏం చేసేదంటే వీళ్ళ అమ్మ బాగుంది, వీళ్ళ చెల్లి బాగుంది అని చెప్పి కామెంట్ చేసేవాడు. వీళ్ళు ఏదైనా అడ్డం తిరిగే కొద్దీ వీళ్ళు కొట్టేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేయాలంటే వీడు చాలా ఎక్కువ సతాయిస్తున్నాడు అని చెప్పి గ్రెడ్జ్ పెట్టుకొని వీళ్ళని ఎట్లా చంపేయాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.